రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వీసీ ప్రసాద్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన ఛాంబర్ ఎదుట విద్యార్థి సంఘ నేతలు అలాగే టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఎందుకు అసలు మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు? ఎందుకు వీసీని తొలగించమన్నారు? ప్రసాద్ రెడ్డి పరిపాలన అయిపోయింది, మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఉన్నారా అని చెప్పేసి మేము ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చాం. ఇక్కడికి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైంది, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి చిత్రపటం కింద కూర్చొని ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మీకు సరైనటువంటి విధానం కాదు ప్రసాద్ రెడ్డి. నువ్వు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డావు, అవినీతులకు పాల్పడ్డావు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులని అణిచివేశావు. నిన్ను ఎవరిని ప్రశ్నించేటువంటి తత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇన్ని రోజుల పాటు నిన్ను కొనసాగించాడు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉన్నాయో మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తేల్చబోతా ఉంది. ఖచ్చితంగా నీ అక్రమాలపైన విచారణ చేపట్టబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు యూనివర్సిటీలోకి రావాలంటే భయపడతా ఉన్నారు. ఈ యొక్క భయాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా ప్రసాద్ రెడ్డిని ఈ యొక్క వీసీ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి వారికి మద్దతుగా జనసేన పార్టీ టీఎన్ఎస్ఎఫ్లు మద్దతుగా ఈరోజు ఆయన ఛాంబర్ ముందు మేము పోరాట కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఈ ప్రసాద్ రెడ్డి అక్రమాలపైన విచారణ చేపట్టాలని, అలాగే మా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్రపటాన్ని వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ఫోటోల్ని చిత్రపటాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రసాద్ రెడ్డి యొక్క నిరంకుశ తత్వాన్ని మరి నశించే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఇవాళ ప్రసాద్ రెడ్డి పైన పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. చెప్పండి, ఎందుకు ఈరోజు చంద్రబాబు చిత్రపటం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఏదైతే ఎన్డీఏ కూటమి 164 సీట్లు అఖండ మెజార్టీ అపోజిషన్కి దావు లేకుండా ఏకంటిగా ఓటేసి ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి కూటమికి ఓటేయడం జరిగింది. ఏదైతే ఈ కూటమి క్యాబినెట్ మీటింగు మినిస్టర్లు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించారో అందరు యూనివర్సిటీస్లోని చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం జరిగింది. కేవలం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన నడుపుతూ ఈరోజు ఏదైతే కూటమి నిర్ణయించిందో ఆ కూటమి నిర్ణయపరంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టలేదు. అదే కాకుండా ఈరోజు మొన్న మేము అడిగితే రాజశేఖర రెడ్డి బొమ్మ గురించి చెప్తా ఉన్నారు, సెంటిమెంట్ అది ఇది అని చెప్పేసి. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఏదయ్యా సెంటిమెంట్ నేను అడుగుతా ఉన్నాను. 164 సీట్లు ఇచ్చిన ప్రజానీకానికి నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఈరోజు క్యాబినెట్ అడుగుతుందానికి ఏ సమాధానం చెప్తావు? ప్రసాద్ రెడ్డి తక్షణమే రాజీనామా చేసి ఆయన చేతుల మీద జగన్మోహన్ రెడ్డి చిత్రపటం తీసి పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు చిత్రపటం పెట్టి రాజీనామా చేయాలని తక్షణమే విద్యార్థి సంఘాలు టీఎన్ఎస్ఎఫ్, జనసేన ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ యూనివర్సిటీ నాయకులు ఉన్నారో ఇది కోరుతూ ఉన్నారు. మేము వాళ్ళు అంటే ఉంటా ఉన్నాం. ఇది కానీ తీరకపోతే నిరసన తెలియజేస్తూనే ఉంటాం. చూడొచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చిత్రపటం కూడా ఉంది. చెప్పండి అమ్మా, ఎందుకు ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటం ఇక్కడికి తీసుకొచ్చారు? ఇవాళ ప్రతిపక్షంలో కూడా లేని హోదాలో కూడా లేని స్థానంలోకి వెళ్ళిపోయారు మన వైఎస్ఆర్సీపీ. 5 ఏళ్ళ పరిపాలనలో ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పారు ఓటుతో, అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఏంటి లేదు, ఒక విగ్రహం కోసమే వాళ్ళు సెంటిమెంట్ అని ఒక పెద్ద విగ్రహం ఏర్పరిచారు. ఒక ఫోటో, అది మన ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు ఛాన్సలర్ రూమ్లో ఫోటోలు పెట్టడానికి కూడా వాళ్ళకి అర్హత లేనట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటో, దానికి ఉన్న ఉద్దేశం ఏంటో, వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు కూడా ఇంకా అంటే వైసీపీలోనే ఉన్నారన్న ఫీలింగ్లో ఉందా ఏంటి? ఇన్ని యూనివర్సిటీస్ అందరూ మార్చారు, ఈ ఒక్క యూనివర్సిటీలో మార్చడానికి ఏంటి అంత? ఇంకా భజనేనా? ఇంకా వైసీపీ భజనే చేయాలనుకుంటున్నారా మన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు? ఇది మేము ఖండిస్తున్నాం. జనసేన తరపున ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల తరపున మేము మీ అందరికీ ఒకటే అడుగుతున్నాము, చెయ్యండి.
ఏ యూనివర్సిటీస్ అయితే ఎలాగా చేస్తున్నారో మనం ఈ యూనివర్సిటీ కూడా అన్నీ ఒకలాగే ఉన్నట్టుగా చేయండి. థ్యాంక్ యూ. గతంలో ఏయూ మీద చాలా ఆరోపణలు వచ్చాయి, ఎందుకంటారు కదండి? ఎందుకంటే వీసీ ప్రసాద్ రెడ్డి ఒక దుర్మార్గమైన కరప్షనిస్ట్ అని చెప్పేసి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన గత 5 ఏళ్ళలో అనేక అక్రమాలు, అనేక కరప్షన్లు చేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏ విధంగా డైవర్ట్ చేశాడో అవన్నీ కూడా ఈరోజు తవ్వి బయటికి తీస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు పడిన ప్రభుత్వానికి మా విద్యార్థి సంఘాలన్నీ కూడా మేము కోరేది ఒకటే, తక్షణమే ఈయన చేసే అక్రమాల మీద, కరప్షన్ల మీద ఒక స్ట్రాంగ్ సిబిఐ ఎంక్వైరీ కమిషన్ వేసి ఈయన చేసిన వాటివన్నీ కూడా బయటపెట్టి ఈయనకి కోర్టు మెట్లెక్కి తీవ్రంగా శిక్షించే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకొని విద్యార్థులకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది 5 ఏళ్ళ నుంచి ఒక మొట్టమొదటి అవకాశం, మొట్టమొదటి దారిగా మేమందరం కూడా విద్యార్థులందరం కూడా వచ్చి మా కడుపు బాధ చెప్పుకొని మా నోటి నుంచి మేము చెప్పుకొని ఆ స్వేచ్ఛను మాకు ఈరోజు ఇచ్చారు. ఇమీడియట్గా ఈ నూతన ప్రభుత్వం ఇంటికి పంపాలి. ఆయనపై విచారణ కమిటీ వేసి ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఈ యూనివర్సిటీకి జరిగినటువంటి నష్టాన్ని ప్రసాద్ రెడ్డి ఆస్తుల నుంచే రికవర్ చేయాలి. అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు అందరూ కూడా పోరాట రూపం తీసుకోకముందే ఆ పని చేయాలని, ఇకపై నుంచి ఆ పోరాట దిశగా పయనిస్తామని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇక్కడ చూడొచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కానీ అలాగే టీడీపీ నేతలు కానీ పూర్తిగా అయితే ఆందోళన చేస్తున్నారు. వీసీ ప్రసాద్ రెడ్డిని తక్షణమే తొలగించాలి. ఎందుకంటే లోపల ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇంకా ఎలా ఉంచుతామని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.